నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 4A. ఇక్కడ మీరు చూడవచ్చు బాక్స్ మనకి 4A అని రాస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి అమెజాన్ లభిస్తుంది. అమెజాన్లో 5,999 రూపీస్కి లభిస్తుంది. ఇక్కడ అదే ప్రైస్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇదే ప్రైస్కి మీకు అమెజాన్ లభిస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి డ్యూయల్ సిమ్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది ఫోన్. ఇందులో సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 0.596 వాట్/kgగా ఉంది. అండ్ దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ Adreno 308 GPU లభిస్తుంది. ఇది 5" HD డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 3120 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇది ఇండియాలో తయారైంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మేడ్ ఇన్ ఇండియా. సో ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మన బాక్స్లో ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ ఫోన్ ఇది వచ్చేసరికి రెడ్మీ 4A. సో ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసరికి రెడ్మీ 4A గోల్డ్ కలర్. ఇది సో పక్కా పెడదాం. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం బాక్స్లో. సో నెక్స్ట్ మనకి కొంచెం యూజర్ గైడ్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనిలో వచ్చేసరికి మనకి ఇది హైబ్రిడ్ స్లాట్ ఫ్రెండ్స్. సో ఒకేసారి 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే సపోర్ట్ చేయదు. సో ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఒక సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్, లేకపోతే 2 సిమ్ కార్డ్స్. అండ్ ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు, క్లియర్గా కనపడుతుంది ఇక్కడ మీకు. సో సార్ వాల్యూ వచ్చేసరికి 0.596 వాట్/kg. సో ఇది బాడీ సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ మెన్షన్ చేయలేదు. సార్ వాల్యూ అయితే ఇచ్చారు. అండ్ వీటితో పాటు USB కేబుల్ ఉంది. సో USB కేబుల్ వచ్చేసరికి ఇది USB టు మైక్రో USB. సో ఇది Type C కాదు, మైక్రో USB కేబుల్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ట్రావెల్ అడాప్టర్. సో ట్రావెల్ అడాప్టర్లో మనకి ఛార్జింగ్ దీని అవుట్పుట్ వచ్చేసరికి 5V 1A ఛార్జర్ ఇది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, చూడాలి ఇది ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుందో. సో ఈ ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చేది. దీంతోపాటు మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంది. సో ఇంతే బాక్స్లో అయితే మనకు వచ్చేవి ఇవి. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ఇవన్నీ పక్క పెట్టేసి ఫోన్ చూద్దాం ఒకసారి మనం. సో ఫోన్ వచ్చేసరికి మనకి ఇది గోల్డ్ కలర్. ఇది 2 కలర్లు లభిస్తుంది. ఒకటి గోల్డ్, ఇంకోటి వచ్చేసరికి గ్రే కలర్. సో ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్. సో ఇది అంత బిల్డ్ క్వాలిటీ అయితే అంత అద్భుతంగా ఏం లేదు. సో మీ ప్రైస్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, అంత బరువుగా లేదు ఫోన్ అయితే. సో స్టిక్కర్ తీసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే మనకి ఇలా ఉంటుంది. గోల్డ్ కలర్ ఇది. సో ఇది ఇంకో కలర్లో లభిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి గ్రే కలర్ లభిస్తుంది. సో గ్రే కలర్ మీకు చూడడానికి ఇంచుమించు ఇట్లా ఉంటుంది. సో ఇది Moto G5+. సో గ్రే కలర్ మీకు ఇలా ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ ఇలా ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. సో ఇది మీకు అమెజాన్లో లభిస్తుంది. అమెజాన్లో ఇది ఫ్లాష్ సేల్ లభిస్తుంది. సో నేను సేల్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్నాను. ఫ్రెండ్స్, మనం డివైస్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. మన బ్యాక్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.2. అండ్ దాని పక్కనే మనకి సింగిల్ LED ఫ్లాష్ ఉంది అండ్ యాంటీనా బ్యాండ్ ఉంది. కింద వచ్చేసరికి మీ లోగో ఉంది. దాని కింద స్పీకర్ గ్రిల్ ఉంది. స్పీకర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ మనకి. అండ్ బాటమ్ చూసుకుంటే మనకి బాటంలో వచ్చేసరికి మైక్రో USB పోర్ట్ ఉంది. అండ్ దాని పక్కనే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మనకి డిస్ప్లే ఉంది. ఇది 5" HD డిస్ప్లే. సో డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ లెఫ్ట్ సైడ్ సెన్సార్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బాటంలో వచ్చేసరికి మనకి హోమ్ బటన్, బ్యాక్ బటన్, మల్టీటాస్కింగ్ బటన్స్ ఉన్నాయి. సో ఇవి బ్యాక్ లీడా కావాలి మనకి డివైస్ ఆన్ చేస్తే తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సిమ్ ట్రే ఉంది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ టాప్లో చూస్తే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. IR బ్లాస్ట్ ఉంది. దాని పక్కనే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ. సో డివైస్ అయితే మనకి చూడడానికి బాగానే ఉంది మీకు, కానీ పట్టుకుంటే మీకు అంత రాయల్ ఫీల్ ఏమి ఉండదు. సో ఇది జస్ట్ 6,000 రూపాయల ఫోన్. సో ఇది మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ ఉంది మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా. ఫ్రెండ్స్, ఒకసారి మనం సిమ్ కార్డ్ పెట్టేసి డివైస్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో కలుద్దాం. సో దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏమి ఉండదు. సో మీరు డివైస్ని లాక్ చేయడం మాత్రం ఓన్లీ ప్యాటర్న్ లేకపోతే పిన్ లాక్ చేయాలి, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి దీనిలో ఉండదు. ఫ్రెండ్స్, ఒకసారి నేను సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాను, తర్వాత నేను ఫోన్ ఆన్ చేస్తాను. ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్ ఉంది. సో అంత హెవీ వెయిట్ అయితే ఏం లేదు. సో చేతిలో పట్టుకున్నట్లే లేదు. ఫ్రెండ్స్, ఇది సిమ్ కార్డ్ ట్రే. ఇక్కడ మీరు చూడొచ్చు. మన సిమ్ 1 వచ్చేసరికి మైక్రో సిమ్, సిమ్ 2 వచ్చేసరికి నానో సిమ్ లేకపోతే మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. సో మీకు నానో సిమ్ ఉంటే సిమ్ 2లో పెట్టుకోవాలి, మైక్రో సిమ్ ఉంటే సిమ్ 1లో పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఇది నానో సిమ్, సిమ్ 2లో పెడతాను. సో మైక్రో SD కార్డ్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది తీసేసి మీరు ఇక్కడ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మనం సిమ్ కార్డ్ పెట్టేసి ఫోన్ని బూట్ చేద్దాం. సో బ్యాటరీ ఉందనుకుంటున్నా కొంచెం. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది. సో మీ లోగో కనపడుతుంది.
సో క్విక్గా నేను సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ Redmi 4A. సో ఇక మీరు చూడొచ్చు నార్మల్గా రెడ్మీ ఫోన్స్ ఎలా ఉంటాయి అట్లనే ఉంది హోమ్ స్క్రీన్. సో నేను జియో సిమ్ సెకండ్ స్లాట్లో వేసాను ఫ్రెండ్స్. సో సెకండ్ స్లాట్లో వేసినా కానీ మనకి ఇక్కడ జియో 4G యాక్టివ్ అయింది. సో మనకి సెకండ్ స్లాట్ కూడా జియో 4Gకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్ మనం చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 6.0.1. సో ఇది మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో బ్యాక్ వద్దాం. సో ఇక్కడ బ్యాక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 3 బటన్స్ అయితే బ్యాక్ లైట్ కావు. హోమ్ బటన్, మల్టీ టాస్కింగ్ అండ్ బ్యాక్ బటన్. సో ఇవైతే బ్యాక్ లైట్ అయితే కావు. మనం టచ్ చేస్తే లైట్ అయితే ఏం రావట్లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ర్యామ్ ఎంత ఉందో చూద్దాం. 2GB ర్యామ్లో మనకి ఎంత ర్యామ్ ఫ్రీ వస్తుంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎంత ఫ్రీ వస్తుంది చూద్దాం 16GBలో. సో మనకి ఫస్ట్ మనం ఇవన్నీ యాప్స్ కిల్ చేద్దాం. ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు 2GBలో మనకి 1.1GB ఫ్రీ వస్తుంది. ఏం యాప్స్ రన్ చేయలేదు నేను. సో ర్యామ్ అయితే ఎంత ఫ్రీ వస్తుంది. ఒకసారి మనం ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం. ఇంటర్నల్ స్టోరేజ్ మనకి ఎంత ఫ్రీ వస్తుందో. స్టోరేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ మనకి 16GBలో మనకి 10.42GB వస్తుంది. దానిలో కూడా మనకి 8.5GB ఫ్రీ వస్తుంది. ఫ్రెండ్స్ దీనిలో మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏం లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. మనం ఒకసారి కెమెరా చూద్దాం. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అపర్చర్ వచ్చేసరికి f2.2 ఉంది. సో ఒకసారి మనం కొన్ని శాంపుల్స్ తీద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం పిక్చర్స్ చూద్దాం మనం తీసినవి ఇప్పుడు. సో ఇది ఆండ్రాయిడ్ టాయ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో నాయిస్ అయితే కనపడుతుంది. సో దీని అపర్చర్ f2.2 కాబట్టి కొంచెం నాయిస్ అయితే ఉంటుంది పిక్చర్లో. కాకపోతే మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేవు. ప్రైస్ చూసుకుంటే మనకి ఓన్లీ ఇది 6000. సో ఏం కంప్లైంట్స్ అయితే లేవు. కలర్ రీప్రొడక్షన్ అయితే బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ మనకి న్యాచురల్ కనపడుతున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో డీటెయిల్స్ కూడా కొంచెం బెటరే. సో 6000లో మనం ఎంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో పిక్చర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మొత్తం టెస్ట్ చేస్తాను కెమెరా నేను. తర్వాత నేను కెమెరా ఫుల్ రివ్యూ ఇప్పుడు టెస్ట్ చేస్తాను. దీనిలో మనం ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది గేమింగ్. సో ఇది గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ లభిస్తుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్. అదే మన Redmi 3S తీసుకుంటే మనకి ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంది. సో అది గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది లాస్ట్ ఇయర్. చూద్దాం మనకి గేమింగ్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇది. సో టెంపరేచర్ కూడా చెక్ చేస్తాను నేను ఎంత టెంపరేచర్స్ రీచ్ అవుతున్నాయో. సో హీటింగ్ టెస్ట్ అండ్ గేమింగ్ టెస్ట్ నేను నెక్స్ట్ చేస్తాను. సో దాని ప్రకారం మనకి 6000లో ఇది Redmi 3Sకి ఎంత కాంపిటీషన్ ఇస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్, ఇది జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ Redmi 4A. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.